శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి, శరన్నవరాత్రులు. ఈ యొక్క శరన్నవరాత్రులు సాధారణంగా మనకి 9 రోజులు వస్తూ ఉంటాయండి. ఈసారి మనకి 11 రోజులు రావడం అనేది జరిగింది. ఇది ఒక 10 సంవత్సరాల కిందటైతే మనకి అలా రావడం అనేది జరిగింది. మళ్ళీ ఈసారి 10 సంవత్సరాల తర్వాత మరి ఈ విధంగా వస్తుంది. అందరూ గమనించగలరు. ఈ యొక్క అమ్మవారికి యొక్క నవరాత్రులు 22వ తారీఖు 9వ నెల, అలాగే 2025 సంవత్సరం తేదీ నుంచి ప్రారంభమై 2 మరియు 10వ నెల 2025 సంవత్సరంతో పూర్తవుతున్నాయి. అందరూ కూడా గమనించగలరు. ఇది 22/9/2025 సంవత్సరం తేదీ అమ్మవారికి పెసరపప్పు పాయసం, శనగలు నివేదన, బాలా త్రిపుర సుందరీదేవి యొక్క అలంకారం, గులాబీ రంగు వస్త్రంతో అలంకారం చేసుకోవాలి. గమనించగలరు. ఇది 23/9/2025 సంవత్సరం తేదీ గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు అందరికీ కూడా దర్శనమిస్తుందండి. ఈ 25వ తారీఖు, ఈ యొక్క 23వ తారీఖున గాయత్రీదేవికి ఏమేం పెట్టుకోవాలి అంటే కేసరి ప్రసాదం, పులిహార కూడా అమ్మవారికి నివేదన అనేది చేయవలసి ఉంటుంది. అలాగే గులాబీ రంగు వస్త్రము. ఇంకా విశేషం ఏమిటి అంటే అండి, అల్లంగారులు కూడా వేసుకోవడం అనేది అమ్మవారికి నివేదన కింద చేసుకోవడం చాలా శుభ పరిణామం. గమనించగలరు. ఇది 24/9/2025 సంవత్సరం తేదీ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అవతారం ఇస్తుందండి. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రంగు కలర్ ఏది అంటే గంధం కలర్లో చీర, అలాగే దద్దోజనము, కట్టు పొంగలి నివేదనగా చేసుకోవాలి. గమనించగలరు. ఇది 25/9/2025 సంవత్సరం తేదీ అమ్మవారి కాత్యాయనీదేవిగా మరి అవతారం అయితే ఉంటుంది. ఈ యొక్క కాత్యాయనీదేవికి ఇష్టమైంది గుడాన్న ప్రీతమానస. గుడాన్నం అంటే బెల్లం పాయసంతో అమ్మవారికి మనం చక్కగా నివేదన చేసుకోవలసి ఉంటుంది. అలాగే ఎరుపు రంగు వస్త్రాన్ని అమ్మవారికి అలంకారం చేసుకోవాలి. గమనించండి. ఇది 26/9/2025 సంవత్సరం తేదీ మహాలక్ష్మిగా అమ్మవారు అలంకారం. ఈ అలంకారానికి మరి చాలా విశేషమైనది ఏమిటి అంటే అండి, బూరెలు, క్షీరాన్నం, అలాగే ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని అలంకారం చేసుకోవాలి. ఇది 27/9/2025 సంవత్సరం తేదీ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారికి దర్శనమైతే ఇస్తుందండి. అమ్మవారికి పులిహార చాలా విశేషమైనటువంటిది. నివేదన చేసుకోవలసినటువంటిది పులిహార. అలాగే మరి బంగారపు రంగు వస్త్రంతో అమ్మవారిని అలంకారం చేసుకోవాలి. ఇంకా విశేషమైనది ఏమిటి అంటే అండి, పెసర పుణుకులు అమ్మవారికి నివేదన చేసుకోవాలి ఈరోజు. ఇది 28/9/2025 సంవత్సరం తేదీ మహాచండీ అలంకరణలో అమ్మవారి దర్శనమైతే ఇస్తుందండి. తీబొంది లేదా లడ్డూ కానీ అమ్మవారికి మనం ప్రసాదంగా సమర్పించుకోవాలి. ఎరుపు రంగు వస్త్రంతో అలంకారం చేసుకోవాలి అమ్మవారికి. గమనించగలరు. 29/9/2025 సంవత్సరం మహాసరస్వతీదేవి అలంకారంలో అమ్మవారైతే దర్శనమిస్తుందండి. ఈ రోజు అమ్మవారికి కొబ్బరన్నము, అటుకులు కూడా మరి ప్రసాదాన్ని సమర్పించాలి. అలాగే తెలుపు వస్త్రంతో అమ్మవారిని అలంకారం చేసుకోవాలి. గమనించగలరు. ఇది 30/9/2025 సంవత్సరం తేదీ అమ్మవారు దుర్గాదేవి కింద అమ్మవారు అలంకరణ అయితే ఉంటుందండి. ఈ అలంకరణలో అందరికీ కూడా దర్శనమిస్తుంది. ఆ రోజు పులిహార, నిమ్మరసంలో నానబెట్టినటువంటి అల్లం ముక్కలు ప్రసాదంగా అమ్మవారికి సమర్పించుకోవాలి. ఎరుపు వస్త్రంతో అలంకారం చేయడం చాలా విశేషమండి. ఇది 1/10/2025 సంవత్సరం తేదీ అమ్మవారు మహిషాసుర మర్దినీ దేవి కింద అలంకరణ అయితే జరుగుతుంది. మనందరికీ కూడా అలాగే దర్శనమిస్తుందండి. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి వస్త్రం వచ్చి ఎరుపు రంగు, చక్కెర పొంగలి. అమ్మవారికి నైవేద్యం కింద పానకం, వడపప్పు, చలిమిడి, అలాగే గారెలు, చక్కెర పొంగలి కూడా సమర్పించుకోవాలండి. ఎరుపు రంగు వస్త్రంతో అలంకారం చేసుకోవాలి. ఇది 2/10/2025 సంవత్సరం తేదీ రాజరాజేశ్వరీదేవిగా భక్తులకి మరి దర్శనం అయితే ఇస్తుందండి అమ్మవారు. ఈ రోజుతో శరన్నవరాత్రి ముగుస్తుందండి. మనకి 11 రోజులు కూడా అమ్మవారికి ఈ రోజు పులిహార, గారెలు, ఆకుపచ్చ వస్త్రంతో మరి అలంకారం చేసుకోవాలి.
ఈ విధంగా నివేదన చేసుకుని శమీ వృక్షం దగ్గర అందరూ కూడా మరి పూజ చేసుకుని అమ్మవారిని విజయ కనక దుర్గాదేవిగా నమస్కారం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ శరన్నవరాత్రి దీక్షలో అమ్మవారు చాలా విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది. ఎందువల్ల అంటే ఈ యొక్క కలియుగంలో కలవు చండీ వినాయకు అని చెప్పి నానుల్లో ఉంది. అంటే కలియుగంలో ఎవరైతే ఏ మానవులైతే శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి తస్యాన్మమైతన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత అని చెప్పి చెప్పబడుతుంది. అమ్మవారిని ఎవరైతే శరత్కాలంలో ఈ యొక్క నవరాత్రి దీక్ష చేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధన చేస్తారో వారికి ఎటువంటి దుఃఖాలైనా సరే, ఎటువంటి కష్టాలైనా కానీ తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోంది. అటువంటి గొప్ప నవరాత్రులు ఏవి అంటే అండి ఈ యొక్క శరన్నవరాత్రులు. అంతేకాకుండా మనకి మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు భూలోకంలో ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నప్పుడు అమ్మవారు ఆ యొక్క విచిత్రమైనటువంటి రూపాన్ని సృష్టించి మహిషాసురుడు యొక్క సైన్యాన్నంతా కూడా వధించి మహిషాసురుణ్ణి కూడా వధించి భూలోకాన్ని కాపాడింది. అంతేకాకుండా ధూమ్రలోచనుడు, చండముండు, అలాగే రక్తబీజుడు, శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షసుల నుంచి కూడా కాపాడిందండి. అటువంటి గొప్ప నవరాత్రులు ఈ యొక్క దేవీ నవరాత్రులు. అందుకే దుర్గాదేవిని ఎవరైతే నవదుర్గా స్వరూపిణి అని చెప్పి చెప్పబడుతోంది. ఈ యొక్క నవదుర్గా స్వరూపాలు ఏమిటి అంటే అండి శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అనేటువంటి 9 రూపాల్లో కూడా మీరందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఈ యొక్క అలంకారాలు అనేవి అందరూ కూడా దర్శనం చేసుకుని మనకి ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క చండీ పారాయణ కానీ, లలితా సహస్రనామ స్తోత్రం కానీ, అలాగే దుర్గా సూక్త పారాయణ కానీ, సప్తశతీ పారాయణ కానీ చేసుకుని దేవీ భాగవతం కానీ, అలాగే నవావరణార్చన కానీ చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మన వ్యాపారం, వ్యవసాయం, అలాగే విద్య, ఉద్యోగం అన్నీ కూడా అభివృద్ధి స్థానాల్లో ఉండి మన దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. అందరూ గమనించి ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారు అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అందరికీ దసరా శుభాకాంక్షలు. హరి ఓం తత్సతు. స్వస్తి.